ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి మనం మరొకసారి ఈ రీతిగా చేరుకొని ప్రభునామాన్ని స్తుతించే విషయంలో ఆయన చూపిన కృపను బట్టి ప్రభుకే స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. లోకం అలజడిలో, గందరగోళంలో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని వేదనతో నింపబడి ఉండగా మనను ప్రేమించిన దేవుడు ఆయన యొక్క వాక్యమును ధ్యానం చేసుకునే ధన్యత మనకిచ్చి మనల్ని ఈ రీతిగా ఈ వాక్య ధ్యానంలో ప్రవేశింపచేసినందుకు దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మరి ప్రత్యేక సమయంలో మన యొక్క వాక్య భాగంలోకి ప్రవేశించినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 2వ వచనం చదువుకుందాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మీరు మా జీవితాలలో జరిగిస్తున్న ప్రతి శ్రేష్టమైన కార్యమును బట్టి మీకు వందనాలు. అలా ఈరోజు నూతన యెరూషలేమును గురించి ధ్యానించుకునే ధన్యత మాకు ఇచ్చావు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలా నీ మాటలు, నీ వాక్కులు మా జీవితాన్ని ఎంతగానో బలపరిచేవిగా, మమ్మల్ని తండ్రి మీ కృపతో నింపేవిగా మాకు అనుగ్రహిస్తున్నందుకు కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బిడ్డలు, మా ప్రియులు, సీఎను ప్రార్థన మందిర బిడ్డలు, ఇంకా ఆన్లైన్లో వాక్యాన్ని చూస్తున్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. వారి వారి కుటుంబాలలో మీ ఆత్మకార్యములు జరిగించండి. మీ చిత్తానుసారంగా జీవించే జీవితాలు వారికి దయచేయండి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్య భాగాలలోనికి నైనా మరి మేము ధ్యానించి నిమిత్తం వెళుతుంటుండగా మా మధ్యలో మీరు ఉండమని, మమ్మల్ని దర్శించమని, నీ వాక్కుతో నింపమని, మీ సత్యాన్ని గ్రహించగలిగే మనస్సును మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గమనించండి, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అంటున్నాడు. అంటే పెండ్లి కుమార్తె సంఘము సిద్ధపడి తండ్రి ఇంటిలో ఆమె ఆ సమయం కొరకు, వివాహ సమయం కొరకు ఎదురు చూస్తున్నట్టు మనం 19వ అధ్యాయంలో గమనించాం. 19వ అధ్యాయము 6-7 వచనాల్లో మన ఈ విషయాన్ని చదువుకున్నాం. ఏమంటే, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. అలా వివాహము కొరకు ఆ సంఘము గొర్రెపిల్ల అనేటువంటి మాటతో, పోలికతో వివాహము కొరకు సిద్ధపడి ఉన్నట్టుగా, ఆమె అలంకరించబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందును బట్టి దేవుని స్తుతించండి, ఉత్సహించండి అనేటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. ఆయనను మహిమపరచమనేటువంటి మాట కూడా మనం విన్నాం. ఎందుకంటే ఆ సంఘమునకు పోలికగా ఉన్న ఈ యెరూషలేము ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. నూతనమైన యెరూషలేము అనే పదముతో పోల్చబడి, ఇది ఆ పరిశుద్ధ పట్టణములో తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అంటే ఈ పట్టణము
దేవుని చేత ఏర్పరచబడినటువంటి పట్టణం. ఈ పట్టణము ఆ మహిమ కార్యము నిమిత్తము దేవుడు సిద్ధపరిచిన పట్టణం, ఏర్పరిచి సిద్ధపరిచిన పట్టణం. ఈ పట్టణాన్ని గురించి దేవుడు ఫిలదెల్ఫియా సంఘానికి మరి ఓ గొప్ప వాగ్దానం చేశాడు. ఈ పట్టణాన్ని గురించి ఈ సంఘానికి ఒక అద్భుతమైన వాగ్దానం చేసినట్టు ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. దేవుని వాగ్దానం. ఎవడు జయిస్తాడో, దేవుని వాక్యాన్ని బట్టి ఎవడు అపవాది ట్రాప్లో పడకుండా అపవాదిని జయించి దేవుని వైపు చూస్తూ ఉంటాడో, దేవుని మీద ఆధారపడి ఉంటాడో, ఆ జయ జీవితాన్ని కలిగిన వాడు ఆ ప్రభు మీద తన విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటాడో అటువంటి వాడికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. జయించువానికి అనేటువంటి ఆ మాటతో వాగ్దానం చేశాడు. ఏంటంటే దేవుని ఆలయంలో మరి ఒక స్తంభముగా చేస్తాను అని గొప్ప వాగ్దానం. అంతేకాదు, ఆ స్తంభముగా చేయబడిన తర్వాత అందులో వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. ఆ దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిర్మితమైన తరువాత వాడు ఆ ఆలయముల నుండి ఇక ఎన్నటికీ బయటికి పోడు అనే గొప్ప వాగ్దానం జయించేవాడికి ఆయన ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ గమనించండి, మన జీవితంలో ఎన్ని శ్రమలు మనకు కలిగినా, ఎన్ని వేదనలు మనను చుట్టుముట్టినా, ఎన్ని ప్రమాదాలు మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి ప్రయాసపడినా, మనం వాటి ఉచ్చులో పడకుండా జయించువాడి వరుసలో ఉండగలిగితే, వాటిని జయించగలిగితే దేవుని ఆలయంలో నిత్యము ఉండగలిగే ఆత్మీయ స్థితిని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ మందిరము దేవుని ఆలయము అన్నాడు. ఈ ఆలయాన్ని మరి దేవుని పట్టణములోని ఆలయం అన్నాడు. ఇదే నూతన యెరూషలేము అని పిలువబడే పెండ్లి కుమార్తె సంఘమునకు సాదృశ్యంగా మనకు కనపడుతుంది. అటువంటి వారు ఆ నూతన యెరూషలేము అనే పదాన్ని వాడాడు. ఏమనంటే, నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న, పరలోకము నుండి నా దేవుని సన్నిధిలో నుంచి, ఆలయములో నుంచి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము అనేటువంటి ఆ నామము లేక నా దేవుని పట్టణము అనే పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, ఈ నూతన యెరూషలేము అనేది ప్రభు దీన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో మన మధ్యలో ఉంచాడు. ఎవరు ఈ నూతన యెరూషలేము? నూతన యెరూషలేము ఎవరు అంటే, చూడండి, 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 9-10 వచనాలు కానీ మనం చూడగలిగితే, అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై
పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. గమనించారు కదా. ఇప్పుడు ఈ నూతన యెరూషలేము అనేటువంటి ఆ యెరూషలేము పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా కనపడుతుంది. దీనినే గొర్రెపిల్ల సంఘము అనేటువంటి మాట కూడా వాడి మనకు దేవుడు మరలా మనకు పరిచయం చేస్తున్నాడు. ఇది దేవుని యొద్ద ఉన్నట్టుగా, దేవుని దగ్గర నుంచి దిగి రాబోతున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజానికి దేవుని ఏర్పాటు, దేవుని కృప మన పట్ల ఏ రీతిగా ఉన్నదో మనం గమనించాలి. వివాహము జరిగినప్పుడు ఇటు పెండ్లి కుమార్తె ఇంటిలోను అటు పెండ్లి కుమారుడు ఇంటిలోను కాక మధ్యస్థంగా మరి వివాహం జరుగుతుంది. అదే దేవుని మందిరము. ఆ మందిరము ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. వివాహం జరిగే స్థలం అక్కడి నుండి, వివాహం జరిగిన స్థలం నుంచి మరి పెండ్లి కుమార్తె సంఘం, పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు అని మనం చెప్పుకుంటున్నాం కదా. సంఘం ఎత్తబడటం, వివాహం జరగటం, 7 సంవత్సరాలు వివాహపు విందు జరగటం, ఆ తదుపరి తండ్రి ఇంటికి వెళ్ళటం, అదే దేవుని ఆలయము. తండ్రి ఇంటికి పరలోకము, పరలోకం నుండి దిగివచ్చుచున్నా అనే పదాన్ని మనం చూసాం. అంటే వివాహము అయిన తరువాత పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు ఇద్దరు కలిసి మరి పెండ్లి కుమారుని ఇంటికి వెళ్ళేటట్టు మన యొక్క పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. లోకంలో ఉన్న సంప్రదాయం ఏంటంటే పెండ్లి కుమారుడు ఇంటికి వెళ్ళటం. ఇక్కడ పెండ్లి కుమారుడు అనే యేసుక్రీస్తు ఇల్లు ఎక్కడ అంటే పరలోకం అని మనకు తెలుస్తుంది. ఈ ప్రవచనానుసారమైనటువంటి పరలోకములో పెండ్లి కుమార్తె సంఘము మరి వివాహానంతరము అక్కడ చేరి ఆమె ఇంకా పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి నారబట్టలు ధరించి సిద్ధపడి ఎప్పుడు తండ్రి పిలుపు మరి వినిపిస్తుందో అప్పుడు అక్కడి నుండి బయలుదేరి ఈ భూమి మీదకి నూతన యెరూషలేము అనే పట్టణానికి పోల్చబడి రాబోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇప్పుడు ఈ నూతన యెరూషలేముకు పోల్చబడిన పెండ్లి కుమార్తె సంఘం గొర్రెపిల్ల సంఘంగా, మరి ఆ పెండ్లి కుమార్తె సంఘంగా ఆ తండ్రి ఇంటి నుండి, పరలోకము నుండి దిగి రాబోతున్నది. ఇదే విషయాన్ని ఇక మనం చూస్తున్నాం. దిగి వచ్చెను అనే మాట మనం గమనించండి. 21:9-10 అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకుని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. చూశారు కదా. ఇలా ఈ సంఘాన్ని దేవుడు అలా పోల్చి మనకి జరగబోయే ఆత్మీయ సత్యాలు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఈ సంఘము పరలోకం నుండి దిగి రాబోతుంది అనేటువంటి విషయం జాగ్రత్తగా మనం గమనించాలి. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘము నిత్యము నివసించబోతుంది, నిత్యము ఉంటుంది. నిత్యత్వము చేత అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తెకు గుర్తుగా ఈ యొక్క సంఘం మనకి కనపడుతుంది. మీరు గమనిస్తే గలతీ పత్రికలో 4వ అధ్యాయము 25-26 వచనాలు చూస్తే ఈ సంఘాన్ని కూర్చిన మాటలు ప్రభు చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 25-26 వచనాలు, ఇంకా 24 నుంచి కూడా కలిపి చదువుకుంటే ఇంకా ది క్లారిటీ వస్తుంది. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఇవి పోలిక, అలంకార రూపంగా చెప్పబడిన మాటలు. ఇది పోలికే గాని నిజమైనటువంటిది కాదు. జస్ట్ ఆయన పోల్చి మనతో మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైతే దాస్యమునుండకు పిల్లలు కనెను. ఇది హాగరు, సీనాయి కొండ అనే దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ స్త్రీ
హాగరు అని దేవుడు పేరు పెట్టాడు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ఇదంతా పోలిక, ఆయన ఒక రూపం, అలంకార రూపకంలో దీన్ని మనతో మాట్లాడుతున్నాడు. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి యెరూషలేము అనేది దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పరలోకంలో ఉన్న యెరూషలేము, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది పైనున్న యెరూషలేము అని పేరు పెట్టబడింది. ఈ పైనున్న యెరూషలేము స్వతంత్రముగా, ఏ బంధకాలు లేకుండా అది విడిపించబడి యేసు రక్తంలో కడగబడు ద్వారా ప్రశస్త జీవితాన్ని అనుభవిస్తూ ప్రత్యేకించబడి పరిశుద్ధమైన అనుభవాలతో నింపబడి ప్రభు యొక్క మహిమ కొరకు ఎదురు చూచుచు ఆయన పిలుపును అందుకొని ఆ పిలుపును బట్టి తను జీవించవలసినటువంటి రీతిని ఎరిగి ఆమె కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉంది. ఈమె పైనున్న యెరూషలేము, ఇది స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అనేటువంటి ఒక పోలిక మనకి ప్రభు చెప్పాడు. ఎందుకు కనని గుడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకవేయము. అనగా పిరిమిటి కన దాని పిల్లల కంటే పిరిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఏది ఏమైనా ఇక్కడ ప్రభు మనకిచ్చే ఈ వాగ్దానం ఏమిటంటే ఆ పైనున్న యెరూషలేము, ఇది మనకు కావాలి. ఈ పైనున్న యెరూషలేము అనేది పెళ్లి కుమార్తె సంఘానికి పోల్చి, దానికి సాదృశ్యంగా పోల్చి దిగి వస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇందులో నిత్యత్వము ఇమర్చబడి ఉంది. ఈ పోలికలో నిత్యత్వం ఇమర్చబడి ఉంది. ఎందుకో తెలుసా? భూలోక సంబంధమైనటువంటి యెరూషలేము దాస్యములో ఉన్నదని గమనించండి. పరలోక సంబంధమైనటువంటి యెరూషలేము స్వతంత్రముగా ఉన్నదని, ఏ బంధకాలు, ఏ దాస్యము, ఏ శాపము లేకుండా స్వతంత్రముగా ఉన్నదని. ఇప్పుడు నూతన యెరూషలేము మార్గ మధ్యములో ఉన్నటువంటి గృహం, వివాహ స్థలానికి పోలికగాను మనకు అనిపిస్తుంది. అందువలన ప్రియమైన వారలారా, అబ్రహాము ఓ చక్కటి మాట పలికినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు 10వ వచనంగా చూడగలిగితే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, నిరీక్షణను ఇందులో మనం చూడగలుగుతాం. అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు అని రాయబడింది. ఈ పట్టణమే మనం ఎదురు చూడడానికి అనువైన పట్టణము. ఈ పట్టణమే మనం కనిపెట్టడానికి అనువైన పట్టణం. ఇది అలంకరించబడాలి. ఇది ఒక అలంకార రూపముగా చెప్పినప్పటికీ దీని యొక్క అలంకారాన్ని గురించి దేవుడు మనకి వివరిస్తూ ఉన్నాడు. ఎలా అంటే ఇది పెండ్లి కుమార్తెగా అలంకరించబడాలి, సిద్ధపడాలి. అలంకరణ. పేతురు రాస్తాడు తన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం కానీ చూడగలిగితే ఇక్కడ ఈ అలంకారము అనేది లోక సంబంధమైన అలంకారము కాక, లోకానుసారమైన వస్త్రధారణ కాక, నగలు పెట్టుకోవటం, మనం సిద్ధం చేసుకోవటం అనేటువంటి విషయాలు కాక, అలాంటి అలంకారాలు మొగ్గు చూపక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాంకాలము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అక్షయాలంకారము గల అనేటువంటి చక్కటి మాట. మీ
హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. మీ అంతరంగం అలంకరించబడాలి. మీ ఆంతర్యంలో ప్రభు కోరుకునే అలంకరణ జరగాలి. ఏ దోషము, లోకానుసారమైన జీవన విధానము హృదయములో చోటు చేసుకోకుండా పవిత్రమైన, శ్రేష్టమైన, నిత్యత్వానికి చెందిన నిత్య అలంకారము ఆ హృదయాంతరంగాల్లో ఉండాలి. అందువల్లే ప్రభు అన్నాడు, మీరు స్వభావాన్ని, మీ అంతరంగ స్వభావాన్ని అలంకరించండి. పాపము లేనిదిగా, అపవిత్రత లేనిదిగా, అలానే మీ యొక్క అలంకారం ఎలా అంటే సాధువైనటువంటి అలంకారం మీలో ఉండాలి. ఒక సాధువు నమ్రత కలిగి, నెమ్మది కలిగి, ఆత్మానుసారమైన జీవన విధానం కలిగి, ప్రభువుని ఘనపరిచేదిగాను, కొనియాడేదిగాను, ఆరాధించేదిగాను, ఆయనకు లోబడేదిగాను మన స్వభావం ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు, సాధువైనట్టి మృదువు, మృదత్వం, మాటలో మృదత్వం, చూపులో మృదత్వం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనే మృదు మధురమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు ఈ సంఘములో ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు, మీ హృదయపు అంతరంగ స్వభావాన్ని మీరు అలంకరించుకోవాలి. ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె సంఘం పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చుచున్నది అని ఎవరిని గూర్చి ప్రభు మాట్లాడాడో వారిలో ఉన్న సిద్ధపాటు దేవునికి ఇంపైన సిద్ధపాటు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన ఆశించిన సిద్ధపాటు ఇదే నూతన యెరూషలేము అనేటువంటి మాట మనం గమనించదగిన మాట. ఆ ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఇష్టంగా ప్రభు చేత సంధించబడి నడిపించబడవలసిన వారమేంటున్నాం. ఈ అలంకారం ప్రభు కోరుకు మృదువైన, సాధువైన, ప్రేమతో కూడుకున్న అలంకారం ప్రభుకు కావాలి. చూడండి ప్రియమైన వాళ్ళరా, కీర్తనగాడు అంటాడు 45వ కీర్తన 11వ వచనం కానీ మీరు చూడగలిగితే, ఈ రాజు అంటే పెండ్లి కుమారుడు నీ ప్రభువు అని చెప్పి, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నీ సౌందర్యం, అంతరంగ సౌందర్యం, అంతరంగ స్వభావం, నీ ఆంతర్యంలో ప్రభుని ఆకర్షించే గుణగణాలే ఆయన చూస్తున్నాడు. లోకానుసారమైన జీవన విధానం కాదు, లోకానుసారమైన పోలికను కాదు, లోకానుసారమైన నీ యొక్క ముఖవర్చస్సు కూడా కాదు. ఆయన చూసేది నీ అంతరంగములో నివసించుచున్న ఆత్మానుసారమైన గుణగణాలను ప్రభు చూస్తున్నాడు. సుబుద్ధి, ఈ గుణగణాలు దేవునికి కావాలి. ఈ గుణగణాలు ప్రభుని ఘనపరిచేవై ఉండాలి. కాబట్టి నీ వస్త్రాలు బుట్టా పని చేసినవై ఉండాలి, విచిత్రమైన పని కలిగిన వస్త్రాలై ఉండాలి. అలా చక్కటి మాటలు మరి ప్రభు రాస్తూ ఉన్నాడు. కనుక అట్టి శ్రేష్టమైన సిద్ధపాటు కలిగిన పెండ్లి కుమార్తె సంఘం మరి భూమి మీదకి నూతన యెరూషలేముగా దిగి రావటం అనేది ఆశ్చర్యకరమైన సంగతిగా మనం గమనించాలి. అటువంటి సిద్ధపాటు మనకు అవసరం. దేవునికి అనుకూలమైన సిద్ధపాటు. మనమైతే ఏదో మనం నచ్చినట్టు మనం సిద్ధపడతాం, అది కాదు. ప్రభువుని సంతోషపెట్టగలిగే సిద్ధ మనసు, ప్రభువుని ఆనందపరచగలిగే సిద్ధపాటు, ప్రభువుకి మహిమను తీసుకురాగలిగే సిద్ధపాటు, అది మనం కలిగి ఉండాలి. దీని సంబంధంగా ఎస్తేరు గురించి మనం మాట్లాడుకుంటే, ఎస్తేరును పెండ్లి కుమారుడు దగ్గరకు తీసుకువెళ్ళడానికి, ఆ రాజు చేత అంగీకరించబడ్డానికి ఆమెను ఎన్ని రకాలుగా సిద్ధపరిచారో మనం చూస్తాం ఎస్తేరు గ్రంథంలో. మీరు ఆమెను అలంకరించిన విధానం, హేగేకి అప్పగించాడు దేవుడు ఆమెను సిద్ధపరచడానికి, ఆమెను ఏర్పరచడానికి. అలా ఆ ప్రభు మాటకు లోబడి ఆమె సిద్ధపడిన రీతిని మీరు గమనించండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి
మొర్దెకై ప్రాణము మాత్రము తీట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు రాజు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులను యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఇటువంటి ఆలోచించిన క్రమములో ఈమె చక్కటి అలంకారాన్ని, చక్కటి సిద్ధపాటును ఆమె కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఏ రీతిగా ఆమెను సిద్ధపరిచారో, ఏ రీతిగా దేవుని కొరకు మరి మహోత్తరమైన కార్యాన్ని జరిగించారో, అలా మరి మన జీవన విధానంలో కూడా మరి ప్రభునామాన్ని ఘనపరిచే క్రమంలో కూడా అటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఈమె కొరకు ఏర్పాటు చేసిన ఆ సిద్ధపాటులో ఆ క్రమంలో ఉన్నటువంటి విధానం చూస్తే పరిమళత్వాలు విరజల్లేటువంటి పరిమళ సుగంధాల చేత మరి పరిమళ క్రియల చేత ఈమెను సిద్ధపరిచినట్టు 2వ అధ్యాయంలో మరి మనం చూస్తా ఉన్నాం. చూడండి 11వ వచనం నుంచి, ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకి ఏమి సంభవించునో అదియు తెలుసుకున్నటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములో గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునకు పోవు వారి 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు యొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏలయనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. అలా అలంకారాన్ని కలిగితే ఆ దేవుని కృపలో ఉన్నటువంటి ఎస్తేరు ఆ రాజు యొక్క దయ పొందినట్టు, ఆ రాజు యొక్క దయ పొంది ఆమె రాణిగా మరి నియమించబడినట్టు మన 17వ వచనం చూస్తాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. ఈ సిద్ధపాటు పెళ్లి కుమార్తె సంఘానికి అవసరము అనే విషయం మనకు తెలుస్తుంది. అలానే అంతరంగ స్వభావం, నూతన స్వభావం, నూతన విధానాన్ని దేవుడు కోరుకున్నాడు. అలానే ప్రియమైన వాళ్ళారా, మీరు చరిత్రలు చూస్తే ఇంకొకటి ఎస్తేరే కాదు, రూతు కూడా మనకు కనపడుతుంది. రూతు అలాగనే సిద్ధపడింది. 3వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మీరు చూస్తే రూతు గ్రంథంలో ఆమె ఏ విధంగా సిద్ధపడి అలంకరించబడి మరి ఆమె అంగీకరించబడిందో మనం చూస్తాం. అలానే ఇక్కడ నూతన యెరూషలేము అలంకరించబడింది. ఈ నూతన యెరూషలేమే మరి పెళ్లి కుమార్తె సంఘముగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు 21వ అధ్యాయంలో ప్రార్థన గ్రంథం మీరు గమనిస్తే ఆమె సిద్ధపాటు, ఆమె ఏర్పాటు, ఆమెను కూర్చున్నటువంటి చక్కటి మాటలో ప్రభు వ్రాసి ఉంచాడు. ఈ మాటలలో ఆమె ఎంత ఆ పట్టణాన్ని ఎంతగా ప్రభు తన కృపను బట్టి అలంకరించాడో మనం చూడగలుగుతుంటాం. కాబట్టి ఆ నూతన యెరూషలేము అని ఆ పట్టణానికి 12 అనేటువంటి మాటలు మనం చూసాం. 12 గుమ్మాలని నిన్నటి దినాన్న మనం గమనించాం. ఈ 12 అనే పదాల్లో మరి 12 అనేటువంటి ఆ చక్కటి పదజాలం మనం వాడి ఆ పట్టణానికి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని మనం చూడగలిగాం. కాబట్టి చూడండి 12వ వచనంలో 21:12లో ఆ పట్టణం మనకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను 12 దేవదూతలను అలానే 12 మంది అపోస్తుల పేర్లను ఇలా అవి 12 పట్టణాలు, 12 గుమ్మాలని, అలానే 12 రత్నాలతో కట్టబడ్డాయని, 12 పునాదులు, 12 ముత్యాలు, మరి ఇవన్నీ చక్కటి పదజాలాన్ని వాడి ఆ నిర్మాణాన్ని కొనసాగించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే నూతన యెరూషలేము, ఈ పట్టణము పేరు నూతన యెరూషలేము అని ప్రకటన 21:2లో మనం చూస్తున్నాం. ఇది నూతన యెరూషలేము, ఇదే నిత్య నూతనమైనటువంటిది అని హెబ్రీ పత్రిక మనం చదివాం ఇందాక 11వ అధ్యాయం 10వ వచనంలో.
దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచాడు అని ఆ పట్టణ నిత్యత్వం కలిగినటువంటి పట్టణమే ఈ నూతన యెరూషలేము. దేవుడే నిర్మాణికుడు, శిల్పి అయి ఉన్నాడు. అంత శ్రేష్టమైనటువంటి పట్టణం ఈ నూతన యెరూషలేము పట్టణం. దీనిని పరిశుద్ధ పట్టణము అని ప్రకటన 21:2 మనం చూస్తాం. చూడండి, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. ఇదన్నీ ఆ పెండ్లి కుమార్తె సంఘానికి పోలికగా ఉన్నాయి. నూతన యెరూషలేమని, పరిశుద్ధ పట్టణమని, అలానే మరి దేవుని కొరకు అలంకరించబడినటువంటి పూలు కలిగినదని, నిత్యత్వాన్ని మరి ఆ యొక్క నిర్మలత్వాన్ని కలిగినటువంటి ఆ పట్టణంగా దీనిని వర్ణించడం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ ప్రియమైనటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలి, దేవుని కొరకే నివసించగలగాలి. ఇది దేవుని గుడారము అని కూడా పెట్టాడు. నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, 3 దేవుని గుడారం అన్నాడు 21:3. అలానే ఇది గొర్రె పిల్ల సంఘము అన్నాడు, పెండ్లి కుమార్తె సంఘం అన్నాడు, పరలోకపు యెరూషలేము అన్నాడు. యోహాను సువార్తలు మీరు చూస్తే 14:3 నా తండ్రి ఇల్లు అన్నాడు యోహాను. అలానే ప్రియమైన వాళ్ళారా, ఇన్ని రకాలుగా దానికి పేర్లు పెట్టబడింది, ఇన్ని రకాలుగా దేవుడు దాన్ని ఏర్పరిచాడు, ఇన్ని రకాలుగా ప్రభు దాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సిద్ధపాటు పెండ్లి కుమార్తె సంఘము అనేది ఓ శ్రేష్టమైనటువంటి నామకరణం. ఇది క్రీస్తు భార్య అని కూడా వ్రాయబడింది. ఆ పెండ్లి కుమార్తెను పెండ్లి కుమార్తె సంఘముగా అభివర్ణించడం మనం చూస్తూ ఉన్నాం. పెండ్లి కుమార్తె అనే మాటను గ్రీక్ భాషలో నంఫే, NUMPH, నంఫే అని అంటారు. అంటే బ్రైడ్, పెండ్లి కుమార్తె. అలానే మరి ఈ పెండ్లి కుమారుని విషయానికి వస్తే నంఫియాస్ అంటారు గ్రీక్ భాషలో, అనగా బ్రైడ్ గ్రూమ్, పెండ్లి కుమారుడు. ఇటువంటి ఆత్మీయ సత్యాలు కలిగి ఉన్నటువంటి ఆ పట్టణాన్ని నూతన యెరూషలేము అన్నాడు. ఇందులో విమోచింపబడిన పరిశుద్ధులు నివసిస్తారు. ఈ నూతన యెరూషలేములో విమోచించబడినటువంటి వారు, పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన వారు, పెండ్లి కుమార్తె సంఘంగా ఎత్తబడిన వారు, విమోచించబడిన గుంపు, ఆ పరిశుద్ధులైనటువంటి గుంపు అందులో నివాసం చేస్తున్నట్టుగా మనం గమనించవలసిన వారు. వీరే మొదటి పునరుద్ధానంలో పాలు కలిగిన వారు. ఈ పరిశుద్ధులే మొదటి పునరుద్ధానంలో పాలు కలిగిన వారు అనే మాటను మనం గమనించాలి. ఇక్కడ స్త్రీ అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రార్థన గ్రంథంలో మనం చదువుకుంటూ ధ్యానించుకుంటూ వచ్చినటువంటి ఆ క్రమంలో 3 స్త్రీలు మనకు కనిపించారు. మొదటి స్త్రీ సూర్యుని ధరించుకొని చంద్రుని తన కాళ్ళ క్రింద త్రొక్కి ఉన్నటువంటి స్త్రీ 12వ అధ్యాయంలో మనకు కనపడింది. ఆమె మరి సంఘానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. అది మర్మయుక్తమైన సంఘం. పౌలు గారు మరి ఇది మర్మము అన్నాడు. అలానే మీరు గమనించినట్లయితే 17వ అధ్యాయంలో మహాభయంకరమైన బబులోనుకు చెందిన స్త్రీ, వ్యభిచారం చేయుచున్న స్త్రీ అని ఒక స్త్రీ మనకు కనబడింది. ఆమె అంత్యక్రీస్తు భ్రష్ట సంఘానికి సాదృశ్యం. భ్రష్ట సంఘానికి సాదృశ్యం. 12వ అధ్యాయంలో మనం చూసిన స్త్రీ క్రైస్తవ సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు పెండ్లి కుమార్తెగా, గొర్రె పిల్ల సంఘంగా మనకి కనబడుతున్నటువంటి ఈ స్త్రీ ప్రభు కొరకు సిద్ధపడినటువంటి పవిత్రమైన, నిష్కళంకమైన, పవిత్రురాలైన కన్యక. ఈమె పెండ్లి కుమార్తె సంఘము. కాబట్టి ఈ 3 స్త్రీలు మనకు కనిపిస్తుంటుండగా ఆ భ్రష్టత్వముతో నింపబడి వ్యభిచార సంబంధమైన జీవన విధానం కలిగినటువంటి అంత్యక్రీస్తు భార్య
అదే దుష్ట సంఘం అగ్ని గంధకాల్లో వేయబడింది. ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘం పరలోకము నుండి నూతన యెరూషలేముగా దిగి వస్తుంది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ దిగి వచ్చేది మరి మనకెంతో శ్రేష్టమైన జీవన విధానాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఈమెని నమ్మకమైనటువంటి ఆ పట్టణంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. పెండ్లి సంఘం ఈ చరిత్రలో మరి మరి మిగిలిపోయేటువంటి ఘట్టాన్ని ఈ ప్రార్థన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఏది ఏమైనా పిల్లరా, యేసయ్య కొన్ని సందర్భాల్లో తనను తాను పెండ్లి కుమారుడిగా పోల్చుకున్నాడు. నేను ఎక్కువ వివరణ చేయను, కానీ సమయం అయ్యింది. నేను మీకు 2 రిఫరెన్స్ ఇస్తాను, మీరు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 9:15 ఆయనే పెండ్లి కుమారుడుగా పోల్చాడు, మాట్లాడాడు. అలానే మార్క్స్ సువార్త 2:19-20 కూడా తన్ను తాను పెండ్లి కుమారుడిగా మరి పోల్చుకొని ప్రభు మాట్లాడాడు. అలానే లూకా సువార్త 5:34-35 కూడా యేసయ్య తనను తాను మరి పెండ్లి కుమారుడిగా చెప్పడం జరిగింది. అలానే యోహాను, బాప్తిసమిచ్చే యోహాను కూడా పెండ్లి కుమారుడు అనే పదాన్ని వాడాడు. మీరు చూస్తే యోహాను సువార్త 3:29 మనం చూస్తాం. కాబట్టి ఈ పోలికలు మన ఆత్మీయ జీవితాన్ని పటిష్టం చేయడానికి, మనం మరింత పరిశుద్ధులుగా జీవించడానికి, మరింత దేవునికి సమీపంగా ఉండడానికి, మన జీవితంలో ప్రభు ఆశించే మార్పును సిద్ధపాటును కలిగి ఉండడానికి, పరిమళత్వము చేత నింపబడ్డానికి, పరిమళ క్రియల చేత ఆయనను ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు కలిగి ఉండడానికి ఈ పోలికలన్నీ పోల్చి ప్రభు మనతో చెప్పడం మనం గమనించాలి. సుబుద్ధి అయిన భార్య అని మరి సామెతల గ్రంథంలో ఒక పదం వాడబడింది. ఇటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ప్రభు కొరకు జీవించిన వారే వీరు. ఈ జీవితం మనకు కావాలి. బబులోను జీవితాలు కాదు, భ్రష్టత్వంతో నిండిపోయిన జీవితాలు కాదు, శ్రేష్టమైన, పవిత్రమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన మరి జీవితాన్ని కలిగిన వారే ఈ సంఘంలో పాలు పంచుకోగలిగినటువంటి వారు. అటువంటి ఆత్మీయ స్థితిలో ప్రభు మనల్ని నింపి తన కృప కొరకు మనందరినీ సిద్ధపరిచి నడిపించినట్లుగా ప్రార్థనలో మరి గడుపుదాం. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవ, నీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నేను మరొకసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. శ్రేష్టమైన వాక్కుతో నింపే మా ప్రభుడు, అమూల్యమైన వర్తమానముల చేత మా అంతరంగాన్ని శుద్ధీకరించే మా దేవుడు, మమ్మల్ని ప్రభా పరలోక సంబంధమైన ఆత్మజ్ఞానంతో నింపి నీ రాజ్యంలో మమ్మల్ని ప్రవేశించే వారిగా సిద్ధపరిచే మా ప్రభుడు, నీకే స్తుతులు, స్తోత్రాలు. అట్టి వర్తమానాలు మాకు ఇచ్చి మమ్మల్ని సిద్ధం చేస్తున్నాం, మమ్మల్ని పటిష్టపరుస్తున్నాం, నూతనత్వంతో నింపుతున్నాం. అందును బట్టి కూడా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య నీకు వందనాలు. ఈ సీయోను ప్రార్థన మొదటి బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున ప్రతి కుటుంబంలో మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. అలానే ఆన్లైన్లో ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దర్శించండి, మీ కృపను వారికి అనుగ్రహించండి. అలా మేమందరం మీ రాజ్య వ్యాప్తిలో పాలు పంచుకోవడానికి మరి సిద్ధపడే బిడలంగా ఉండడానికి మమ్మల్ని సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. అలానే ప్రభు, ప్రపంచం అంతా భయంకరమైన ఆందోళనలో ఉన్నట్టుగా మేము ఉంటున్నాం. ఆ ఆందోళన తొలగించండి, కృప చూపండి. కావలసినటువంటి ఏర్పాట్లు జరిగిస్తున్న మా దేవుడో నీవే ప్రభా, సకల ఆశీర్వాదాలు మాకు ఇచ్చే దేవుడు. నైనా మరి మెడిసిన్ కొనుక్కోవడానికి కానీ ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి, ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. అయ్యో నీ సన్నిధిలో ప్రభా గడుపుతున్న వారందరినీ మీ కృప చూపండి. నీ చిత్తమే సిద్ధించగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీరే మీ కృప దయచేయండి. అలా మమ్మల్ని అందరిని బరబని చేతులలో దాచి ఉంచండి. మీ రక్త ప్రోక్షణ మా మీద కలిగించండి ప్రభా. మరి ప్రపంచ వ్యాప్తంగా ఈ భయంకరమైనటువంటి మరి ఉగ్ర రూపంతో ఈ కరోనా వ్యాప్తి చెందుతుండగా నీ ఒక్కడివే విడిపించగలిగిన వాడు, సమస్త కార్యాలు మీ చిత్తానుసారంగా సిద్ధపరచగలిగిన వాడు. నేను మెడిసిన్ తయారు చేసే వారిలో నీవు ఉంటావు, నీ చిత్తమైతే వారిని ఏర్పరచుకుంటూ జరిగిస్తావు. అలా
మరి ప్రభా మానవాళిని మీరు దర్శించే కృప చూపండి. మీ చిత్తానుసారంగా జీవించగలిగే జీవితాలు మాలో ఉంచండి దేవాని స్తోత్రాలు. అలాగే మా ప్రియులు మా బిడ్డలు ప్రభా నేను వారికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇచ్చినటువంటి తలంపులను బట్టి నడిపింపును బట్టి ఈ వాక్య భాగాలు మరి ప్రభా సర్వ మానవాళికి అందే రీతిగా భూదిగాంతం వరకు ప్రభు యొక్క స్వరం ప్రయాణించే రీతిగా వారి తండ్రి టెక్నాలజీని వాడి వాక్యాన్ని పంపడానికి ప్రయాసపడుతుండగా వారి ప్రయాస వ్యర్థము కాకూడనట్లు మీ కృపలో వారిని దర్శించి కృప చూపి మీ జ్ఞానంతో నింపి మరింత బలపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం తెచ్చండి, మీ కృప చూపండి. అలా మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. నీ చేతులను దాచి ఉంచండి. మా చుట్టూ మీ రక్తమును కంచిగా ఉంచండి. మీ అగ్ని ప్రాకారాలు ప్రభా నైనా మాకు తండ్రి మాటుగా కాపుగా ఉంచి మీరే మహిమ పొందుకోమని విత్తబడిన వాక్యాన్ని ప్రభా నూరంతలుగా ఫలింపచేయమని దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.